మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మొదటి వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా మకర రాశిలోకి, శుక్రుడు ఉచ్చ రాశిలోకి రావటం జరిగింది. సో ఇక్కడ షష్టగ్రహ కూటమి ఏదైతే మొదలవుతుందో 2029 మార్చిలో, సో శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చినారు, ఇంకా అక్కడే ఉంటారు ఆయన షష్టగ్రహ కూటమి జరిగే వరకు కూడా. గురుడు వృషభ రాశిలో, అలాగే మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధ, కుంభంలో శని భగవానుడు, మీనరాశిలో ఉచ్చ స్థితిలో శుక్రుడు రాహుతో కలిసి సంచారంలో ఉన్నారు. చంద్రుని యొక్క సంచారం కూడా ఇక్కడ మీన, మేష, వృషభ, మిథున రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ రకమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు: ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, దశమంలో రవి బుధ, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు. మేషరాశి వారికి సంబంధించి చక్కగా ఇక్కడ గ్రహానుకూలత చాలా ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చాలా వరకు కూడా నవగ్రహాల్లో 7 గ్రహాలు మంచి దిగ్బలాల్లోనే ఉన్నాయి. ఈ వారం మేషరాశి వారికి మనం చూసినట్టయితే కనుక 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, శని 3 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. 1000 స్థానం నుంచి ఈ రాశి వాళ్ళకి సంచారం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు ఉచ్చక్షేత్రంలో 1000 స్థానంలో ఉన్నారు. సో ఈ మనస్పూర్వకమైన, ఇష్టపూర్వకమైన ఖర్చులు కొన్ని వారం ప్రారంభంలో మీరు ఇక్కడ చేసే ఆస్కారాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మంగళ, బుధవారాల్లో రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉండగా, ఏదైతే కుజుడు కుజస్తంభన జరిగి మొన్నటి వరకు చతుర్థంలో ఉన్న కుజుడు వల్ల అటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు ఫ్యామిలీ లైఫ్ పరంగా కావచ్చు, వాహనాల పరంగా కావచ్చు, మీ యొక్క కంఫర్ట్ రీత్యా కావచ్చు, అనేకమైన ఫ్రస్ట్రేషన్స్ మీరు భరిస్తూ రావాల్సి వచ్చిన సమయం. కానీ ఈ సమయంలో రాశిలో చంద్రుడు యోగిస్తున్నాడు, తృతీయంలో కుజుడు కూడా యోగిస్తున్నాడు. గత జనవరి వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ 3 నెలల్లో మేషరాశి వారి పరిస్థితితో పోల్చుకుంటే తప్పకుండా కొంత బెటర్గా, మంచి ఆత్మవిశ్వాసంతో, మంచి విల్ పవర్తో ఇక్కడ చాలా వరకు కూడా మేషరాశి వారికి ఇక్కడ కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. ఆల్రెడీ ఆర్థిక పరంగా గురుడి యొక్క స్థానమా ఇక్కడ గురుడు ద్వితీయ స్థానంలోనే వక్ర స్థితిలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ ధనాన్ని సంపాదిస్తారు, కానీ కొన్ని కుటుంబ విషయాల రీత్యా, ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా ఆ ధనాన్ని ఖర్చు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. వారాంతంలో చూసినట్టయితే కనుక తృతీయంలో చంద్రుడు, అలాగే కుజుడు కూడా ఉన్నారు. యాక్చువల్గా చంద్రుడు, కుజుడు ఇద్దరు కూడా తృతీయంలో యోగిస్తారు. ఏదైతే ఇక్కడ తృతీయ స్థానం, పరాక్రమ స్థానంలో చంద్రుడు అలాగే కుజుడితో కలిసి ఉంటాం. సో వర్క్లో ఎలాంటి వర్క్నైనా కొంత మీరు ఇప్పుడు కాన్ఫిడెంట్గా చేయగలరనే నమ్మకం, ధైర్యం, ఒక రకమైన ఆత్మవిశ్వాసం మీలో ఉంటాయి. రాశ్యాధిపతి కొంచెం నీచ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి రావటం వల్ల తప్పకుండా ఈ రాశి వాళ్ళకి పరాక్రమ స్థానంలో కుజుడు, అంటే కుజుడే పరాక్రమవంతుడు, ఎందుకంటే ఆయన మార్స్ ఇస్ ద సోల్జర్, సైనికుడు. సో సైనికుడికి కావాల్సింది పరాక్రమే. కాబట్టి కుజుడు తృతీయ స్థానంలో శుభ్రంగా యోగిస్తాడు. దీనివల్ల వర్క్లో ఎలాంటి టాస్క్లు కానీ, ఎటువంటి వర్క్ మీకు అప్పచెప్పినా తప్పకుండా అది చేయగలనే పూర్తి విశ్వాసంతో మీరు ఉంటారు. సో ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక వ్యయంలో రాహు యొక్క సంచారం మాత్రమే మనకి కొంచెం అటు ఇటుగా ఎనీ నెగిటివ్ అనేది కలిగిస్తుంది. కాబట్టి ఎక్స్పెన్సెస్ రీత్యా కావచ్చు,
ఇంకా ఇంకా ఏ విషయాలు రీచ్ అయినా సరే. కాబట్టి దుర్గామాత ఆరాధన, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో అదేవిధంగా ఏదైతే లాంగ్ టర్మ్గా, లాంగ్ రన్గా చిరకాల కోరిక, అలాగే చిరకాల ఆశయాలు నెరవేర్చుకోవడానికి మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటూ గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళకి తప్పకుండా శని భగవానుడి వల్ల వాళ్ళు కోరుకున్న డెస్టినీని, వాళ్ళు కోరుకున్న ఆ యొక్క జీవితాశయం నెరవేరే, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని దాన్ని ఆయన చేరువ చేయడానికి శని భగవానుడు చాలా ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా. సో ఈ రాశికి ముఖ్యంగా దశమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం, ఉద్యోగ స్థానంలో చక్కగా మంచి డైరెక్షనల్ స్ట్రెంత్లో రవి బుధులు ఉండటం వల్ల మొదటి వారం తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్, టార్గెట్స్ రీచ్ అవడంలో కానీ, బాస్ సపోర్ట్ విషయంలో కానీ అన్నిట్లో కూడా రవి బుధుల యొక్క సంచారం దశమంలో ఇక్కడ బాగా యోగిస్తుంది రాశి వారికి. సో రాహు ఆరాధన చేసుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార పరంగా చూసినప్పుడు కొంతవరకు కొన్ని మరి వ్యాపారం నడపాలంటే కొన్ని ఖర్చులు తప్పవు కాబట్టి అలాంటి ఖర్చులు కొన్ని అయితే జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా కొన్ని మనస్పూర్వకమైన ఖర్చులు కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఏదైనా 7 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారు ఉంది కాబట్టి మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మీ యొక్క లక్ష్యం మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా ఆ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకునే ఆస్కారాలు చాలా వరకు మేషరాశి వారికి ఉన్నాయి ఈ వారం. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి లాభంలో శుక్రుడు, లాభంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఎక్కడ ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ వారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడే ఈ షష్టగ్రహ కూటమి జరుగుతున్న సమయంలో ఆయన మీనరాశిలోకి వచ్చినారు, ఇంక అక్కడే ఉంటారు చాలా నెలబాటి. సో ఇక్కడ కొత్త కొత్త పరిచయాలు చేసుకోవడానికి, నూతనమైన పరిచయాలు మీరు పొందడానికి, సమాజంలో కళాకార రంగంలో ఉన్న వాళ్ళని కొంతమందిని కలిసే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే తప్పకుండా ఈ రాశికి సంబంధించి వీళ్ళు ఇక్కడ నుంచి మంచిగా లాభకరమైన, ప్రయోజనకరమైన దారిలోనే మనం అడుగేయాలి. చేసే ప్రతి పని కూడా మన ఆలోచన మనకు ఉపయోగపడే వైపే ఉండాలి అన్నట్టుగా మీ ఫోకస్ని ఇక్కడ నుంచి మార్చటం. సో ఎక్కడైతే ప్రయోజనాత్మకంగా ఉంటుందో, అక్కడైతే లాభం ఉంటుందో అక్కడే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనే విధంగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవడం వృషభ రాశి వారికి ఇక్కడ మనకి మెయిన్గా కనిపిస్తుంది. అదేవిధంగా మంగళ బుధవారాల్లో చంద్రుని యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి. సో చంద్రుడు ఎప్పుడైతే ఈ రాశికి వ్యయస్థానంలో ఉన్నారో ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో చిన్నపాటి చికాకుల విషయంలోనూ, ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లోనూ, వ్యాపార పరంగా అక్కడ మనీకి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో వీళ్ళకి కొంత వీటి విషయాల్లో ఎక్కువ ఆలోచనలు అనేవి మంగళ బుధవారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇది మీకు ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. సో నిద్ర కూడా అటు ఇటుగా పడుతూ ఉంటుంది. గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో గురుడు వక్రించున్నారు. కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు తప్పకుండా కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, కొంత యాంగ్జైటీకి సంబంధించి, కొంత టెన్షన్కి సంబంధించి ఇక్కడ అంటే ఉద్యోగానికి సంబంధించి టాస్కుల్లో కావచ్చు, మీరు కంప్లీట్ చేయాల్సిన టార్గెట్లో కావచ్చు, ఏదో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండటం అనేది ఫ్రీక్వెంట్గా మీకు ఏది ఎక్కువైంది. సో ఈ టైంలో అది గురు శుక్రవారాల్లో సో అలాంటి ఆలోచనతో కూడిన యాంగ్జైటీ అనేది గురు శుక్రవారాల్లో కూడా కొంత ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే ద్వితీయంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉందో మనందా చెప్పుకున్నట్టు
ధనపరమైన విషయాలను, కుటుంబపరమైన విషయాలను, మాట్లాడే మాటల విషయంలో ముఖ్యంగా వారాంతంలో కొంచెం వక్రగుజుడు ధనస్థానంలో, వాక్స్థానంలో, ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు జనరల్గానే కుజుడు పరుషంగా మాట్లాడి చేస్తాడు. వక్రంలో ఉండడం వల్ల ఇంక మీరు మాట్లాడింది వాళ్ళు ఇంక పదార్థం తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు ఎదుటివాళ్ళు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు మాట్లాడే మాటల విషయంలో, ఎందుకంటే ఎవరన్నా పుసుక్కుని మనం ఒక మాట అన్నప్పుడు వాళ్ళు త్వరగా రియాక్ట్ అయ్యి మన మీద ఏమి అనకపోవచ్చు కానీ అది మనసులో పెట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎందుకంటే కుజస్తంభన జరుగుతూ వక్రించుకుంటూ వెనక్కి వచ్చిన కుజుడు కాబట్టి కుటుంబ విషయాల్లో, అలాగే వాక్కు మాట్లాడే మాటల విషయాల్లో, కుటుంబంలో అయినా, ఖర్చు పెట్టే విషయంలో అయినా కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వ్యాపార సంబంధిత విషయాల రీత్యా కొంత ఖర్చు అనేది జనరల్గా కనిపిస్తుంది. అలాగే భాగ్యస్థానంలోనే రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసే వాళ్ళకి కానీ, ఇక్కడ ముఖ్యంగా లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్రజెంట్ కొంత ఖర్చే ఎక్కువగా ఉంటుంది. వీటి విషయాల్లో కూడా కొంత ముందడుగు వేసే విషయాల్లో కొంచెం రవి బుధులు న్యాచురల్ ట్రాన్సిట్లో 9th హౌస్లో అనుకూలత తక్కువ కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్ అండ్ ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ వీటి విషయాల్లో లో లెవెల్ సిగ్నల్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ రీత్యా, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చదివింది కొన్ని సందర్భాల్లో ఏంటో ఇదివరకు బాగానే అర్థం చేసుకునేవాడండి మా వాడు, కొంత ఇప్పుడే ఏంటో వీడు ఏంటో ఎక్కువ మైండ్కి ఎక్కట్లా అనుకుంటుంటారు. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో, సంతానం గురించి చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కూడా అనుకూలత ప్రజెంట్ తక్కువ ఉంది. సో కాబట్టి వాళ్ళకి చదివే కంటే మనం 2 సార్లు రాయటం మంచిది. సో 2 సార్లు రాయటం వల్ల ఇంకెక్కువ గుర్తుంటుంది. ఈ వృషభ రాశికి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్న కుజుడు, కొంచెం వాక్ స్థానంలో ఉన్న కుజుడు వల్ల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సో ధరణీ గర్భ సంబూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. అదేవిధంగా రవి బుధుల యొక్క భాగ్యస్థాన సంచారం ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల కూడా ఇక్కడ ఈ భాగ్యస్థానంలో ఉన్న రవి బుధుల యొక్క దోషం తొలగి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి అష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా చంద్రబల ఈ రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మిథున రాశి వారికి ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటంటే షష్టగ్రహ కూటమి మార్చి 20 జరగడంలో ఇక్కడ మీనరాశిలోకి శుక్రుడు ఎప్పుడైతే వచ్చాడో ఇక్కడి నుంచి మొదలవుద్ది, ఆయన అక్కడే ఉంటాడు 4 నెలలు. అయితే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏమీ ప్రొఫెషన్ పరంగా ఇవ్వదు జాబ్కి సంబంధించి. పైగా ఇక్కడ గురుని యొక్క సంచారం కూడా 1000 స్థానంలో ఉంది. సో గురుబలం కూడా లేదు. కాబట్టి ఈ కాలంలో వృత్తి ఉద్యోగాలకి సంబంధించి మీరు అంటే కొంచెం ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్గా, లేకపోతే ఎక్కువ ఆలోచించుకోకుండా నెమ్మదిగా ఓకే కొంచెం కాలం కలిసి వచ్చేదాకా ఆగాలి అనుకునే ధోరణిలో మీరు ఉంటే కనుక మిథున రాశి వారికి కొంచెం బెటర్గా ఉంటుంది. సో మంగళ, బుధవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి మెయిన్గా కుజుని యొక్క సంచారం రాశిలో జరుగుతుంది. పైగా దానికి శత్రుక్షేత్రమైంది. ఇక్కడ మీ సర్కిల్, మీ ఫ్రెండ్స్, అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, ఇవి కొంచెం మీకు ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేసే విధంగా, కొంత షార్ట్ టెంపర్ని తెప్పించే విధంగా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే
మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా టీంలో పనిచేస్తూ ఉంటే వాళ్ళే మీ గురించి పనికి వస్తారు, మీతో అవసరం ఉండి వస్తారు. కానీ వాళ్ళే మీతో పని అవసరం ఉండి వచ్చి వాళ్ళుగా వచ్చి అది కానీ వాళ్ళ యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ ఈ సమయంలో సరిగ్గా మిస్ మ్యాచ్ అవ్వటమో లేకపోతే సరిగ్గా ఈ కలవని రెండు వైరుధ్యమైన మెంటాలిటీస్ అవటం వల్ల సో వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళే ఆస్కారాలు, వాళ్ళ పని గురించి వచ్చి సో మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళే ఆస్కారాలు ఇక్కడ మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ అనేది ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధం చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురుడు ఉన్నారు అక్కడ. సో ఖర్చులు ఈ రాశి వాళ్ళకి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. కాలం కూడా కొంతవరకు ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి రావటం కావచ్చు. సో ఇక్కడ నిద్రపట్టని తనం కావచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే 1000 స్థానంలో ఉన్న ఈ గురుడి వక్రం, మళ్ళీ చంద్రుడు కూడా అక్కడే ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తే ఎలా అయితే మనకి నైట్ పూట డిలే స్లీప్ ఉంటుందో అలా ఉండటం. రీసెర్చ్ వర్క్ ఓరియంటెడ్ వర్క్ చేసే వాళ్ళకైతే ఇది కొంతవరకు ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. అలాగే వారాంతానికి రాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. మనం ఇందా చెప్పుకున్నట్టు ఏదైతే రాశిలో కుజుడు ఉన్నారో ఆల్రెడీ కుజ స్తంభం జరిగి రెట్రాగ్రేడ్ అయి మిథున రాశిలో వచ్చి ఉన్నారు ఆయన. సో కాబట్టి ఇక్కడ రెట్రాగ్రేషన్లో వచ్చిన కుజుడు మళ్ళీ రాశిలోకి తప్పకుండా వారాంతానికి ఏదైనా సరే వీళ్ళు మార్స్ ద ప్లానెట్ ఆఫ్ అగ్రెషన్, ఆవేశం, కోపం. సో ఇలాంటివి తగ్గించుకొని కొంచెం స్థిమితంగా వీళ్ళు ఆలోచించుకునేటట్టు ఉండటం మంచిది. ముఖ్యంగా దానికి కారకులు ఆ యొక్క కోపానికి కారకులు ఇక్కడ వీళ్ళకి డైలీ రొటీన్లో వీళ్ళకి ఎదురయ్యే సమస్యలు కావచ్చు, లేకపోతే వీళ్ళ సర్కిల్లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ కానీ, వీళ్ళ సర్కిల్లో వీళ్ళ ప్రాజెక్టులో కానీ వీళ్ళ టీంలో కానీ పనిచేసే వాళ్ళు కావచ్చు. వాళ్ళ వల్ల వీళ్ళ మీద కోపం ఏదైతుందో డైరెక్ట్ దాని ఇంపాక్ట్ 7th హౌస్ మ్యారిటల్ లైఫ్ మీద, మీ ఎదుర్కొండా ఉన్న వ్యక్తుల మీద, సో మీరు జాబ్ చేసే కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ అనేది పడే ఆస్కారాలు, ఈ కోపం వాళ్ళ మీద చూపించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి మెయిన్గా గురుడి 10వ స్థానం సంచారం ఇక్కడ కొంచెం వరకు వీళ్ళకి మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురువు కాంచన సన్నిభం, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం అనేది మిథున రాశికి ఈ సమయంలో దక్కే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే అష్టమ రవి దోషం కూడా నడుస్తుంది. సో అష్టమంలో కూడా రవి యొక్క దోషం నడుస్తుంది కాబట్టి కొంత ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఉద్యోగ కారకుడైన రవి కూడా కొంచెం వీక్గా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగాల మార్పులు చేర్పులకి ఆలోచించే విషయాల్లో కొంత సంయమనం అనేది పాటించడమే చాలా మంచిది. సో కాబట్టి రవి కూడా కొంత అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా రవికి కూడా ఒక కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం వల్ల సో కొంతవరకు ఈ రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వచ్చే అనేకమైన ఒడిదుడుకులు అనేవి కొంచెం స్టేబిలైజ్ అవుతాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఎప్పుడైతే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి తప్పకుండా భాగ్యంలో శుక్రుడు ఉంటాం. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా లాభస్థానంలో ట్రాన్సిట్లో ఉంటాం. గురు శుక్రులు ఇద్దరు కూడా మంచి దిగ్బలాల్లో ఉన్నారు. సో కాబట్టి శుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉండటం ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా కొంతవరకు అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే నాన్నగారికి సంబంధించి ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ గురించి సంబంధించి కావచ్చు, కొంత వీటి విషయాల్లో కొంత ప్లెజెంట్గా ఆలోచించి నిర్ణయం తీసుకునేటట్టు, అలాగే కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యేటట్టు కానీ, కొన్ని
శుభమూలకమైన కార్యక్రమాలు మీరు ఇంట్లో చేసుకునేటట్టు కానీ, శుక్రుడు ఇక్కడ షష్టగ్రహ కోట మీద జరుగుతుందో దానిలో మీనరాశులకు ఇప్పుడే అంటారు, ఇంకో 4 నెలలు ఉంటారు. వీటిలో ఎప్పుడైనా ఈ యోగాన్ని మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది మాత్రం కొంత అననుకూలతగా ఉంది. ఉద్యోగపరమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు అన్నీ కూడా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే దశమ స్థానంలో కుజుడి యొక్క చంద్రుని యొక్క సంచారం. ఆ రాశి అధిపతి ఏదైతే ఈయన కొంచెం వక్రస్థితిలో 1000 స్థానంలో ఉన్నాడో, చాలా వరకు కూడా ఒక తెలియని ఫియర్ అనేది ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కానీ, కొన్ని విషయాల గురించి కానీ ఉండటం, దానివల్ల నిద్రలేం అనేది కూడా ఉండటం అనేది ఈ వారం కొంచెం ప్రత్యేకమైన ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. సో ఈ రాశి వాళ్ళకి జనరల్గా సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జనరల్గా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఇక్కడ మనం చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పుడు కూడా సో కుజుడి యొక్క గోచారం అనుకూలత లేదు కాబట్టి ఇక్కడ మీకు ఎవరన్నా రెఫరెన్స్ ఇచ్చినా లేకపోతే ఆఫర్ ఇచ్చినా ఇలాంటి కండిషన్స్ కొంతవరకు వీటిల్లో చాలా వరకు కూడా అంటే వాళ్ళు హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి సంబంధించి. అలాగే గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ లాభస్థానంలోనే గురువు గారు కూడా ఉన్నారు. సో ఎన్నున్నా కూడా అష్టమ శని నడవనివ్వండి, సప్తమంలో రవి బుధులు ఉండనివ్వండి, కుజుడు కూడా ఇక్కడ వీళ్ళకి 1000 స్థానంలో ఉండనివ్వండి, ఎన్ని గ్రహాలు వీళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నా ఒకే ఒక్క గురు భగవానుడు మాత్రం మంచిగా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ సాధ్యమైనంత వీళ్ళకి వెన్నుదన్నుగా ఉంటూ చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు గురుడు. సో వ్యాపారానికైనా, సంతాన ప్రాప్తికైనా, ఏదైనా విషయంలో మంచి జరిగిన దానిలో తప్పకుండా గురుడి యొక్క ప్రోద్బలం, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఉండటం వల్లే అని అనుకోవాలి. ఇక వారాంతానికి చూస్తే మనం ఏదైతే చెప్పామో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కుజుడు కూడా అక్కడే ఉన్నారు. ఇక వారాంతానికి మనం చెప్పుకున్నట్టు కొంచెం నిద్రలేమి విత్తనం కానీ, కొంచెం ఫియర్ కానీ, కొంచెం భయంగా ఉండటం కానీ, ఉద్యోగంలో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ ఏవో చిన్న ఎక్స్పెన్సెస్, వాటికి మించిన విషయాలు, ఎక్కువ ఆలోచనలు ఇవి కర్కాటక రాశి వారికి ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక 1000 స్థానంలో ఉన్న కుజుడే మోర్ ఎఫెక్టివ్గా ఉన్నారు. ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా కర్కాటక రాశికి ఇది 1000 స్థానంలో చంద్ర కుజుల యొక్క సంచారం వారంలో కొంచెం బాగా టెన్సిటీ మైండ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి కేజుంపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వడం, సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా మంగళవారం దర్శించుకుని ఆయనకు అభిషేకం చేసుకుని దానం ఇవ్వడం మంచిది. నిత్యం ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రశాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంత చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంత బాగా కలిసి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఏదైతే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుందో సింహరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ చాలా వరకు స్త్రీ పరమైన విషయాల్లో కొంత ఫీమేల్ పర్సనాలిటీస్ స్త్రీల విషయాల్లో వీళ్ళు అంటే ఇన్ కేస్ ఎనీ నెగిటివ్ ఆలోచనలు ఉన్నవాళ్ళు కొంచెం ఈ టైంలో అంటే నేను చెప్పే పాయింట్ అంటే స్త్రీలను ఎక్కువగా గౌరవించటం మంచిది. ఫీమేల్ పర్సనాలిటీస్ని గౌరవించడానికే వీళ్ళు ఎక్కువ చక్కగా ట్రై చేయాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో శుక్ర, రాహు, చంద్రుల యొక్క సంచారం స్త్రీపరమైన వివాదాలు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త చెప్పడం. అలాగే వారం ప్రారంభమే ఇక్కడ చూస్తే చంద్రరాహులు అయితే విత్ శుక్రుడు కూడా అయితే
అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క స్థాన గోచారం ఇక్కడ చాలా బాగా యోగిస్తుంది. మీ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇంకా అదర్ సోర్సెస్ నుంచి ఏదైనా వచ్చే వెల్త్ కావచ్చు, అదే పై డబ్బులు ఏమో అంటాం కదా, వడ్డీకి నడిపితే దాని మీద ఇంట్రెస్ట్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా. సో దీనివల్ల శుక్రుడి వల్ల కొంతవరకు వీటి విషయాల్లో మంచి ప్లస్ పాయింట్ ఉన్నప్పటికీ, బట్ చంద్ర శుక్ర రాహుల యొక్క ఇది మాత్రం స్త్రీలని మనం ఎక్కువ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో నెగిటివ్గా వెళ్ళకుండా ఉండటం మంచిది. మంగళ బుధవారాలు చూస్తే నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక కుజస్తంభన జరిగి రెట్రోగ్రేషన్లో మళ్ళీ లాభస్థానంలోకి వచ్చారు. కొద్దో గొప్ప కొంతవరకు వీళ్ళ పడ్డ శ్రమ కావచ్చు, వీళ్ళు పడే స్ట్రెస్ కావచ్చు, అదృష్టం గురించి వీరు వెయిట్ చేసి ఉన్న దానికి కావచ్చు, ఈ మంగళ బుధవారాల్లో కొంచెం లాంగ్ జర్నీస్, డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ దేని గురించి అయినా ట్రై చేస్తున్న వాళ్ళు ఎడ్యుకేషన్ రీత్యా కొంత లాభకరమైన పరిస్థితుల్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కుజుడి యొక్క రెట్రోగ్రేషన్తో. గురు శుక్రవారాల్లో అయితే పని చాలా ఉంటుంది. పనికి చూస్తే మాత్రం చాలా చేస్తూ ఉంటాం. పనిలో సాటిస్ఫాక్షన్ లేకపోవటం, ఒక స్థిరత్వమైన పని మనకి ఇవ్వట్లేదు వీడు అనేటట్టుగా ఉంటాం. సో ఇలాంటి సందర్భాలు కొంత ఉంటూ ఉంటాయి. అలాగే ఈ దీనికి సంబంధించి కొంత టెన్షన్గా, యాంగ్జైటెడ్గా కొన్ని సిచ్యువేషన్స్ కూడా, అంటే ఉద్యోగానికి సంబంధించి చేసే పనిలో మన ఆరోగ్యం కూడా డిస్టర్బ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అదే ఆ టైమింగ్స్లో వర్క్ చేయటం వల్ల, సరైన టైమింగ్కి తినకపోవటం వల్ల. సో ఇక్కడ జాబ్లో వెళ్ళటానికి రావడానికి మధ్య ఆ ట్రాఫిక్ జామ్లో దానికి సంబంధించి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చో. సో మొత్తంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అనవసరంగా మనం కొంత స్ట్రెయిన్కి దీనికి గురయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారాంతంలో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో కుజుడు ఉన్నారు, లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు. చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా లాభస్థానంలో చక్కగా యోగిస్తారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి వారాంతానికి వీళ్ళు పడే కష్టంలో కానీ, వీళ్ళు చేసే శ్రమలో కానీ, పనిలో కానీ, అది వ్యాపార రీత్యా అయినా, ముఖ్యంగా రవి బుధులు షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్, లిటిగేషన్స్, వీటికి సంబంధించిన వ్యవహారాల్లో కుజుడి లాభస్థాన సంచారం కూడా ఇక్కడ ఉండటం వల్ల సో శనివారానికి వారాంతానికి కొంత డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులపై విజయాన్ని సాధించే ఆస్కారాలు కానీ, రుణరోగ శత్రుస్థానంలో రవి బుధుల యొక్క సంచారం కొన్ని ప్రాబ్లమ్స్ మీకు దూరం అయ్యే ఆస్కారాలు కానీ ఉన్నాయి ఈ యొక్క వారాంతంలో. సో సింహరాశి వారికి అష్టమరాహు దోషము, ఇక దశమంలో గురుడు ఓకేలేని కానీ అష్టమరాహు దోషం ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, మినుములతో ఆయన పాదాల వద్ద చక్కగా శనివారం రాహుకి పూజ చేసుకోవటము, అర్చన చేసుకోవటము, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహాన్ని మాత్రం చదువుకోవటం నిత్యం చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక ఈ వారం వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఉంది. కాబట్టి ఆది, సోమ అలాగే శని 3 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈ రాశికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ అక్కడ ఉన్న శుక్ర రాహువులు చూస్తే మాత్రం వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు పెద్ద అనుకూలమైన ఫలితాలు ఏమి ఈ శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల ఉండవు. కానీ ప్రవాసానికి సంబంధించి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి సంబంధించి ఎవరన్నా ప్లాన్ చేస్తున్నట్టే ఈ టైంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే షష్టగ్రహ కూటంలో శుక్రుడు మెయిన్గా ఇక్కడే ఉంటారు ఇంకో 4 నెలలు. కాబట్టి దూర ప్రయాణాలు అనేవి, ప్రవాసము, స్టేట్ టు స్టేట్ జర్నీసు ఇలాంటివి కూడా ఏర్పడే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే అష్టమ స్థానంలో చంద్రుడు ఉంటాం. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అనవసరంగా ఏవో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ అనేది ఏర్పడటం, సో దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచించాల్సి రావటం. సో ఒక విషయం గురించి ఇక డీప్గా ఏదో జరిగిన జాబ్లో ప్రొఫెషన్ వైజ్గా జరిగిన చిన్న ఇష్యూకి సంబంధించి వీడు అలా అన్నాడు, వాడు అలా అన్నాడా,
మన జాబు ఇలా ఉంది అనే పరిస్థితుల మీద ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరంగా కనిపిస్తుంది. మెయిన్గా అంటే జాబ్లో స్ట్రెస్ వల్ల కానీ స్ట్రెయిన్ వల్ల కానీ వీళ్ళకి అనవసరంగా అంటే ఆల్రెడీ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే అవి నుంచి ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కోపం ఆవేశం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడం అనేది, స్ట్రెస్ అవి ఉంటే అనవసరంగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. జాబ్లో స్ట్రెస్ని తీసుకోకుండా జనరలైజ్డ్గా ప్రశాంతంగా నేను మార్స్ ఇస్ ద అగ్రెసివ్ ప్లానెట్. ఎప్పుడైతే అగ్రెసివ్ ప్లానెట్ 10th హౌస్లో ఉందో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మనకి ఆవేశాన్ని కలిగజేస్తుంటాడు. ఆవేశం ఎక్కడ ఆవేశపడాలో అక్కడ ఆవేశపెడితే మంచిది. చీటికి మాటికి అందరితో ఆవేశపడుతూ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్లో అది పెద్ద ఉపయోగం అవుతుంది. సో గురు శుక్రవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే భాగ్యస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ భాగ్యస్థానంలో గురుడు ఉన్నారు. సో కాబట్టి మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో శుక్రరాహు చంద్రుల యొక్క యుతి అంత అనుకూలత లేకపోయిన వారం ప్రారంభంలో, బట్ గురుడి యొక్క భాగ్యస్థాన స్థితి కొంతవరకు మెరుగుదలని, అభివృద్ధిని, డెవలప్మెంట్ని హైయర్ ఎడ్యుకేషన్లో కానీ అలాగే మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే విషయంలో కానీ కొత్త టెక్నికల్ స్కిల్స్ మీరు నేర్చుకునే విషయాల్లో కానీ గురుడి యొక్క భాగ్యస్థాన సంచారం, ఫాదర్తో మంచి సపోర్ట్గా ఉండటం, యాక్చువల్గా 9th హౌస్ ఈజ్ గురూస్, అలాంటి గురుస్థానంలోకి గురుడు వచ్చి ఉన్నాడు కాబట్టి మంచి మెంటర్స్ మీకు దొరకటం, వాళ్ళ త్రూ మీరు కొంచెం ఎదగటం, ఇలాంటివి ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక మనం చెప్పుకున్నాడు దశమస్థానంలో చంద్రుడు కుజుడు, దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ రాశి వారికి జరుగుతుంది. బట్ ఇక్కడ పంచమంలో రవి బుద్ధుల యొక్క సంచారం ఉంది. ఏంటి ఈ వర్క్ పెద్ద ఏం చూపించో, ఏదో టార్గెట్ ఫినిష్ చేసేస్తా, ఎంత అవుట్పుట్ తెప్పిస్తా, ఏదో అన్నావు ఏముంది అక్కడ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి రవి బుద్ధులు పంచమ స్థానంలో ఉన్నారు, ఆల్రెడీ దశమంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఎక్కువ మనం మాట ఇవ్వకుండా జనరల్గా ఓకే ఐ విల్ నేను కంప్లీట్ చేస్తా, ఎలా చేస్తా, ఎంత అవుట్పుట్ తెస్తా అనేది మాట్లాడకుండా నేను ఓకే టైంకి అయితే ఇస్తా అని నార్మల్గా చెప్పడం మంచిది. ఎందుకంటే పంచమంలో ఉన్న రవి బుద్ధులు కానీ దశమంలో ఉన్న కుజుడు కానీ ఇక్కడ జాబ్లో మనకి మనం అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేసే విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. అది కాక దశమస్థానంలో కుజుడి యొక్క 10th హౌస్ సంచారం కూడా కొంత మనకి జాబ్ ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంది. కాబట్టి ఈ పరిణామాలను ఊహించుకొని కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. సో ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే శుక్రరాహువులు పెద్ద అనుకూలత లేదు. ఇక్కడ మెయిన్ కృష్ణుని ఆరాధన, శ్రీకృష్ణుల వారి ఆరాధన, సో మధురాష్టకం, కృష్ణుని యొక్క మధురాష్టకం చదువుకోవడం వల్ల క్లోజ్ రిలేషన్స్లో అయినా వ్యాపార పరంగా అయినా కాంట్రాక్ట్స్ అండ్ ఇతరితర వచ్చే అనేకమైన ఇష్యూస్ విషయాల్లో ఇక్కడ ఈ యొక్క రాశి వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి కృష్ణుడి యొక్క మధురాష్టకం చదువుకోవటం వల్ల. అలాగే దశమ స్థానంలో కుజుడి యొక్క రెట్రాగ్రేషన్ వల్ల జాబ్ ఫ్రస్ట్రేషన్, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆరోగ్యం మనకు కొంచెం ట్రబుల్ ఇవ్వటం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం చాలా మంచిది. కుజ భగవానుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో కొంత మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి చతుర్థంలో బుధుడు, షష్టమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే చంద్రుని షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. షష్టమంలో యాక్చువల్గా చంద్రుడు యోగిస్తారు, అలాగే అక్కడ ఉన్న రాహు కూడా యోగిస్తారు. ఉన్న సమస్యల్లో ఏంటంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క షష్టమ స్థానంలో ఉంటాం, పైగా ఉచ్చ స్థితిలో. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల మీద కించిత్ జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. ఆరోగ్యం కొంచెం వీళ్ళని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం వీళ్ళని ఇబ్బంది
పెడుతూ ఉంటే కొంతవరకు సో ఇక్కడ ఉచ్చ స్థితిలో శుక్రుడు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకి మనంగా ఏదైనా ఒక అనవసరమైన వివాదంలోకో దేనిలోకో మన మీదకి రావటం, లేదా మనకు అసలు మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు ప్రతిదీ కూడా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ లాగా మనం దేన్నో దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుండటం, ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. అంటే ఈ రుణరోగ శత్రుస్థానమైన 6th హౌస్లోకి శుక్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో, సో ఇది కొంత ఇక్కడ ఏంటంటే మనం కొన్ని స్పీడ్ బ్రేకర్స్ని మనం దాటుకుంటూ ముందుకెళ్ళే విధంగా శుక్రుడు 6th హౌస్లో ఉంటారు. ఇది మెయిన్గా చెప్పడానికి కారణం షష్టగ్రహ కూటమి 29 మార్చి 29 ఏర్పడటం. సో అలాగే శుక్రుడు ఇప్పుడు అక్కడే ఉంటారు, ఇంకా ఇప్పుడు వచ్చింది మొదలు ఈ ఫిబ్రవరిలో ఇంకా అక్కడే ఉంటారు కాబట్టి ఒక 4 నెలలు. సో ప్రతిదీ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అనవసరమైన లిటిగేషన్స్ లేదా వివాదాలు లేదా కోర్టు కేసెస్ కానీ, ముఖ్యంగా మహిళలు ఫీమేల్ పర్సనాలిటీస్ స్త్రీలకు సంబంధించిన వివాదాల్లో సో ఆర్గ్యుమెంట్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. సో అలాగే ఈ రాశికి మంగళ బుధవారాలు చూస్తే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశి అధిపతి కుజుడు కూడా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. సో ఈ రాశికి మెయిన్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా, ప్రవాసానికి స్టేట్ టు స్టేట్ జర్నీకి సంబంధించిన విషయాల్లో అయినా, కాంట్రాక్ట్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అయినా, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వీళ్ళకి పూర్ సిగ్నల్ ఉందని చెప్పి మనం గమనించాలి. ఎందుకంటే అదృష్టం మీదే, లక్ అండ్ ఫార్చ్యూన్ మీదే వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అనేది ఈ రాశి వాళ్ళకి ఈ విషయాల్లో ఎక్కువ ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమంలో చంద్రుడు జనరల్గా యోగించడం, అలాగే గురువు గారు కూడా 8వ స్థాన సంచారంలో వక్రంలో ఉంటాం. సో కాబట్టి ఈ వారం ఇక్కడ మెయిన్గా అంతా కూడా శుక్రుడు షష్టమంలో ఉండడం కావచ్చు, గురుడు అష్టమంలో ఉండడం కావచ్చు, కుజుడు కూడా భాగ్యంలో ఉండడం కావచ్చు. సో ప్రతిదీ వ్యాపార రీత్యా చూసుకున్నా, ఆరోగ్య రీత్యా చూసుకున్నా, కుటుంబ పరంగా పెరిగే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ గురించి చూసుకున్నా కొంతవరకు అనుకూలతలు అనేది ఏదైనా బిజినెస్ పెట్టినా దాన్ని మనం గెయిన్ వైపు తీసుకెళ్ళడానికి కానీ బిజినెస్లో సో ఏ విషయం గురించి మనం కొంచెం పాజిటివ్గా కొంచెం ముందుకు ఇంకొంచెం వెళ్దామన్నా కూడా కొంతవరకు ఇక్కడ గ్రహస్థితి ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న దానిలో ఏవో బంపీ రోడ్డు కిందే ఉంది. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించిన, మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన విషయమైనా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా కొంచెం నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటూ సరౌండింగ్స్ని ముందుకు వెళ్ళటమే ఈ యొక్క మెయిన్గా ఈ రాశికి సంబంధించి, తులరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అలాగే వారాంతానికి చూస్తే కనుక కుజుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో ఉంది, చంద్రుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా వారాంతానికి వచ్చాం ఎక్కువగా ఉండే ఆస్కారాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి ముఖ్యంగా 6వ స్థానంలో శుక్రుడు, అష్టమంలో గురుడు, ఈ రెండు దోషాలుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి లక్ష్మీదేవి, ఇక్కడ శుక్రుడికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని ఆరాధించడం, అలాగే గురువుకి అధిదేవత అయిన దత్తాత్రేయుల వారిని ఆరాధించడం, కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయడం చాలా మంచిది. అలాగే శుక్ర గురు మంత్రాలు హిమకుంద మరణాలాభం, అలాగే దేవానాంచ ఋషినాంచ, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. సో ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 3వ రవి, 5వ శుక్రుడు, 7వ గురుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి చక్కగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 3వ రవి మంచి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా బాగా ఇక్కడ వీళ్ళకి కోఆపరేట్ చేస్తుంటుంది. వీళ్ళు పెట్టే కృషిలో ఏదైతే ఏ విషయంలో అయితే వీరు ఎఫర్ట్ పెడుతుంటారో రవి యొక్క అనుకూలత వల్ల వీళ్ళకి హెల్త్, వెల్త్, వీళ్ళు పడే కష్టంలో ఎదుగుదల అనేది కనిపించే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి చక్కగా రవి వల్ల కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా రవి ఈ స్థానంలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే పాపస్థానం అయిన 3వ స్థానంలో రవి యొక్క సంచారం చక్కగా అనుకూలిస్తుంది, కష్టాలు కూడా దూరం చేస్తాడు రవి. అలాగే ఇక్కడ పంచమంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి చూసినట్టయితే కనుక
వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీ బిజినెస్ పార్ట్నర్తో కానీ, అలాగే నచ్చిన సంబంధాన్ని చూసుకునే విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ప్లెజెంట్గా, చక్కగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి సప్తమంలో కూడా గురుడి యొక్క సంచారం చాలా వరకు అనుకూలత ఉంటాం, లాభంలో కూడా కేతు యొక్క సంచారం ఉంటాం. సో కాకపోతే ఏంటంటే చాలామంది చాలా కొత్త వాళ్ళందరూ పరిచయం అవుతుంటారు, పాత వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు, ఏంటో అర్థం కాదు. కానీ మీ వ్యాపారం ఎక్కడ ఆగదు, దానికి సంబంధించి ప్రాఫిట్ ఎక్కడ తగ్గదు. సో ఇక్కడ మెయిన్ ఈ వారం మనం చూసినట్టయితే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశికి మంచి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. పంచమ స్థానంలో శుక్ర, రాహువులు జనరల్గా. బట్ ఏంటంటే అనేకమైన ఆలోచనలతో కూడి ఉంటుంది మైండ్. క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి ఇక్కడైతే కొంత అనుకూలతలు, కొంత ఆలోచనలు, కొంత వినూత్నంగా రావడం. ఎందుకంటే కళలకు అధిపతినే శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉండటం వల్ల క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. సో మంగళ, బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనం ఆలోచించదగిన విషయం. ఎందుకంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కుజుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయ్యి 8th హౌస్లోకి కుజస్తంభం జరిగి 9th నుంచి 8thలోకి మళ్ళీ వస్తున్నారో, షష్టమ స్థానం రుణారోగ శత్రుస్థానం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అప్పులకి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఈ రెండింటి విషయాల్లో అవసరం లేకపోయినా అప్పులు చేసే విషయాల్లో అయినా, ఆరోగ్యానికి సంబంధించి కేర్ తీసుకునే విషయంలో అయినా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ రాశ్యాధిపతి కూడా కుజుడై అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి కొంత ఏదో ఒక తెలియని టెన్స్ ఫీలింగ్ అనేది మాత్రం ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. సో అలాగే గురు, శుక్రవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, గురుడు కూడా యోగిస్తాడు. వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో అయినా, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అయినా డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కుజుడు అష్టమ స్థాన సంచారంలో ఉంటాం, అలాగే చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉంటాం. ఈ వారాంతానికి మాత్రం డ్రైవింగ్ చేసే విషయంలో అయినా, బ్లడ్ ఇష్యూస్ ముఖ్యంగా హిమోగ్లోబిన్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కావచ్చు, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. సో ఇక్కడ కొంత టెన్స్ ఫీలింగ్ అనేది వారాంతంలో రాశ్యాధిపతి కుజుడు చంద్రుడితో కలిసి ఉండటం వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మెయిన్గా అష్టమ కుజ దోషం మాత్రమే, అష్టమంలో గోచారంలో కుజుడు మాత్రమే ఎఫెక్ట్. కాబట్టి జాగ్రత్తగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అని చెప్పి ఆయన పూజించుకుంటూ, ఆయన మంత్రం చదువుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ, నిత్యం ఆయన గుడికి వెళ్తూ, మంగళవారం కూడా కేజీ పావు కందులు, రెడ్ క్లాత్ దానం చేయడం వల్ల మీకు మంచి విల్ పవర్ వస్తుంది, మీకు మంచి స్ట్రెంగ్త్ పెరుగుద్ది, మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, మీకు టెన్షన్స్ అన్నీ మైండ్లో కొంచెం పాజిటివ్గా మారిపోతాయి. సో కాబట్టి కుజుడికి మాత్రం తప్పకుండా చేసుకోండి. ధనురాశి వారికి సంబంధిద్దాం. ధనురాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి గురు, శుక్ర, శనివారాలు వారాంతం 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఏదైతే మన షష్టగ్రహ కూటమి 2029 మార్చిని ఏర్పడుతుందో చెప్పుకున్నామో, ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఈ నెల నుంచి కూడా శుక్రుడు మీనంలోకి రావడంతో మొదలవుతూ ఉంటుంది. ఇంకో 4 నెలలు ఆయన అక్కడే ఉంటారు. సో వారం ప్రారంభమే గృహోపకరణాలు, గృహపరమైన విషయాలుకి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు. సో గృహపరమైన విషయాల్లో కొంత వినూత్నమైన ఇది తీసుకురావాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ రన్గా శుక్రుడు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక గురువు గారి యొక్క సంచారం మాత్రం కొంచెం అష్టమ స్థానంలో కొంత అననుకూలతగా. సో కాబట్టి ఇక్కడ గురు సంచార అనుకూలత తక్కువగా ఉండటం వల్ల కొంత ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఉద్యోగంలో అయినా, ఎక్కడైనా, బిజినెస్ చేసే చోటైనా.
సో ఇక్కడ మీ ప్రభ కొంచెం తగ్గినట్టు అనిపించడం. సో ఇదివరకు నాకు బాగా వాల్యూ ఇచ్చి బాగానే చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం కొంత డౌన్ అయ్యేపాటికి వీళ్ళు కొంచెం మనకి రెస్పెక్ట్ ఇవ్వడం మానేశారు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం ఇక్కడ ఈ రాశికి సంబంధించి. అలాగే అయితే కుజుడు కూడా సప్తమ స్థానంలో, ఆ రాశి అధిపతి ఆయన వక్రంలో ఉంటాం. సో కాబట్టి పంచమంలో ఉన్న చంద్రుడు కావచ్చు, సప్తమంలో ఉన్న కుజుడు కావచ్చు, ఈ రెండు కూడా అటు బిజినెస్కి, ఇన్వెస్ట్మెంట్స్కి, వ్యాపారంలో ఇన్వెస్ట్ పెట్టేదానికి కూడా పెద్ద అంత అనుకూలమైన సమయంగా మనకి అనిపించట్లే. సో యాక్చువల్గా ఏంటంటే కుజుడు కూడా రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల ఇక్కడ ఎదుటి వాళ్ళతో మనకి ఎక్కువగా కన్ఫ్లిక్టెడ్గా ఉంటుంది తప్పించి అనుకూలత అనేది తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ సమయంలో. సో కాబట్టి గురు శుక్రవారాలు చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే షష్టమ స్థానంలో ఆల్రెడీ గురుడు ఉన్నారు. మెయిన్ ఏంటంటే రాశికి రాశ్యాధిపతి ఆయన, చతుర్థాధిపతి ఆయన. సో మెయిన్గా రాశ్యాధిపతి గురుడయ్యి మెయిన్గా షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుండటం. సో ఏదో ఒక చిన్న విషయాల్లో కొంత భయం అనేది ఈ రాశి వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అది ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ వివాదపరమైన విషయాల రీత్యా కావచ్చు. ఎంతైనా రాశి అధిపతి కొంచెం వక్రంలో షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం అనేది కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా సమ్ లిటిగేషన్స్ చాలా సంవత్సరాల తర్వాత ఎదురైన కొన్ని పరిస్థితుల్ని ఇక వీటికి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలనే విషయంగా వాటిని ట్యూనింగ్ చేసుకుంటూ వెళ్ళడం మనం గమనించవచ్చు ఈ సమయంలో. లాంగ్ టర్మ్ కొన్ని ఇష్యూస్కి చెక్ పెట్టే దిశగా దానికి తగ్గట్టు మార్గం వెతికే దిశగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే వారాంతానికి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మనం ఇందా చెప్పుకున్నట్టు ఇక్కడ మెయిన్గా మీ ఇష్టమైన సంబంధాన్ని కానీ, మీకు ఇష్టమైన వాళ్ళని కానీ, సో ఏదైతే ఆ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇక అక్కడ సప్తమ స్థానంలో కుజుడు వక్రించి శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల మామూలు సంబంధాలు, మ్యారేజ్ మ్యాచెస్ కలిసే విషయంలో కూడా కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్సే ఉంటాయి. సప్తమ స్థానంలో కూడా కుజుడి యొక్క వక్రస్థితి వల్ల ఉద్యోగంలోను, అటు బయట, ఇటు క్లోజ్ రిలేషన్స్లోను ఎటు చూసినా కూడా కొంత ఎంతైనా కూడా కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఈ టైంలో మ్యారేజ్ మ్యాచెస్ కూడా అంత అనుకూలమైన వచ్చే ఆస్కారాలు కూడా కొంత తక్కువే ఉంటాయి. ఈ రాశికి ఇక ధనస్థానంలో రవి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఆర్థికపరమైన విషయాల్లో కొంత డ్రైనెస్, ఫ్యామిలీ పరమైన విషయాల్లో చిన్నపాటి సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి. ఇంకా కాబట్టి షష్టమంలో ఉన్న గురుడికి, సప్తమంలో ఉన్న కుజుడు, ఈ రెండు మాత్రం వీళ్ళని కొంచెం ఇబ్బంది కలిగించేవే. షష్టమంలో ఉన్న గురుడి వల్ల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, మన ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో అవరోధాలు. అలాగే సప్తమ స్థానంలో కుజుడి వల్ల ప్రతిదానికి ఎదుటివాడితో మనకి అనవసరమైన క్లాష్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు ముందు తీసుకెళ్ళడం గాను దేవారాంచ ఋషినంచ గురువుకి సంబంధించి ఆ గురు నవగ్రహ శాంతి మంత్రం, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ధరణి గర్భ సంభూతం, ఈ రెండు చదువుకోవటం వల్ల ఈ వారం వీళ్ళకి చాలా మంచిగా ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఈ వారం 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చంద్రుని తృతీయ స్థానం సంచారం, తృతీయంలో శుక్రుడు ఉన్నారు, తృతీయంలో రాహు ఉన్నారు, తృతీయంలో చంద్రుడు ఉన్నారు. పరాక్రమ స్థానంలో శుక్రుడు కానీ, రాహు కానీ, చంద్రుడు కానీ ముగ్గురు యోగించే గ్రహాలే. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్గా మకర రాశి వారికి సంబంధించి ఈ రాశికి తృతీయ స్థానానికి సంబంధించి అంటే షార్ట్ జర్నీస్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు. సో అలాగే తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం రావడం వల్ల కొంత మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులతో కావచ్చు, మీ సర్వెంట్స్, మీ యొక్క మీ యొక్క సహాయకులు కావచ్చు, వీళ్ళందరితో కూడా కొంత ప్లెజెంట్నెస్,
కొంత ప్లెజెంట్ సిచ్యువేషను, అంటే కొంత హెల్ప్ దొరికే ఆస్కారం, మీరు ఎవరన్నా అడిగితే పనిచేసే ఆస్కారాలు చక్కగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం వల్ల ఆర్టిస్టిక్ టాలెంట్స్, కళాకారులు కావచ్చు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు కావచ్చు, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఈ కాంబినేషన్ చక్కగా బాగా యోగించడం వల్ల తప్పకుండా మీ సరౌండింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో ఈసారి చుట్టుపక్కల వాళ్ళతో పెద్ద గొడవ లేకుండా ప్రజెంట్గా సామరస్యంగా ముందుకెళ్ళిపోదాం అనుకునే రీతిలో ఉంటారు. అది రిలేటివ్స్తో కూడా కావచ్చు. ఎందుకంటే శుక్రుడు అక్కడ మీన రాశిలో 4 నెలలుగా లాంగ్ రన్గా ఉంటారు. ఇప్పుడు షష్టగ్రహ కూటమి 2020 మనకి మార్చి 29 జరుగుతుందని చెప్పుకున్నాం కాబట్టి, సో ఇక్కడి నుంచి శుక్రుడు అక్కడే ఉంటారు. ఆ షష్టగ్రహ కూటమి ఏర్పడే వరకు కూడా తృతీయ స్థానంలో ఈయన యొక్క సంచారం చాలా వరకు కూడా షార్ట్ జర్నీస్ని అండ్ ప్లెజెంట్నెస్ని, ముఖ్యంగా మీ కోవర్కర్స్తో, సర్వెంట్స్తో అందరితో ప్లెజెంట్నెస్ని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. మంగళ బుధవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో చంద్రుడు ఉండటం, ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. యాక్చువల్గా కుజస్తంభం జరిగింది. సో ఈ రాశికి సప్తమ స్థానంలో ఇప్పుడు ఆయన మళ్ళీ రెట్రోగ్రేడే మిథునంలోకి వెళ్ళారు. సో కంపారిటివ్ గతం కంటే, అంటే అక్టోబర్ 20 నుంచి తీసుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల కంటే కొంత బెటర్గా ఉంటుంది ఈ రాశికి ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్. సో దీనివల్ల ఎన్నో లిటిగేషన్స్ని, ట్రబుల్స్ని, ఆరోగ్య సమస్యలు వచ్చినా, ట్రబుల్స్ వచ్చినా, కన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఇక గతంలో వాయిదా పడ్డ కొన్ని కేసెస్ కావచ్చు, వివాదపరమైన విషయాలు కావచ్చు, వాటిని పరిష్కారం కోసం వెళ్ళే దిశగా మీరు ట్రై చేస్తారు. సో వాటి విషయాల్లో కొంత ఎమోషనేటివ్గా మంగళ బుధవారాల్లో కొంచెం మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో గురు శుక్రవారాల్లో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో గురుడు, ఆల్రెడీ పంచమంలో గురుడు చక్కగా యోగిస్తారు. మీ సంతానం అభివృద్ధిలోకి రావటం కావచ్చు, శాలరీ హైక్స్ గురించి చూసేవాళ్ళు కావచ్చు, అలాగే కొత్త ఆఫర్ల గురించి వెయిట్ చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా గురుబలం వల్ల చాలా వరకు ఎడ్యుకేషన్, ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కూడా మంచి ఫలితం అనేది ఉండే ఆస్కారాలు ఈ యొక్క గురువు గారి వల్ల కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు కూడా యోగిస్తాడు. కాబట్టి రుణరోగ శత్రుస్థానం అనే స్థానంలో కుజ చంద్రుల యొక్క కలయిక, అక్కడ ఏదన్నా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి ట్రబుల్స్ ఉన్నా, మీ డైలీ రొటీన్లో ఎదురవుతున్నవి వాటిని మీరు రీసాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి ఎక్కువగా ట్రై చేసే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తున్నాయి. సో ఈ మకర రాశికి మెయిన్గా చూస్తే ఈ వారం పెద్దగా అంత అనుకూలతలు ఏమీ లేవు. మొత్తం కూడా చక్కగా ఉన్న గ్రహాల యొక్క ట్రాన్సిట్ వాడి అన్ని దిగ్బలంలో ఉన్నందువల్ల ఈ వారం నడిచే సిచ్యువేషన్లో అంతా బాగానే ఉంది. కాబట్టి సో పెద్దగా వీళ్ళు ఏదైనా చేసుకోవాలనుకుంటే మకర రాశి వాళ్ళు రాశిలో ఉన్న రవికి మాత్రమే కొంత ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే సమ్ టెన్షన్, యాంగ్జైటీ రిలేటెడ్గా కానీ రవి వల్ల మాత్రం ఇక్కడ ఏర్పడుతుంది. రవి డైరెక్ట్ సప్తమ స్థానాన్ని చూడటం వల్ల వ్యాపారానికి సంబంధించి కావచ్చు, సో ఫ్యామిలీలో ఏదైనా చిన్నపాటి హెల్త్ మ్యాటర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, రవి వల్ల మాత్రమే ఇబ్బంది ఉంది. సో కాబట్టి రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, చక్కగా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మకర రాశి వారికి వస్తాయి. ఇక కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్న శుక్రుడు మాత్రమే వీళ్ళకి ఇక్కడ యోగిస్తున్నాడు. శుక్రుడు మాత్రమే అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ షష్టగ్రహ కూటమి జరగడం మార్చి 29న, ఇక్కడి నుంచి శుక్రుడు అక్కడే ఉంటారు. ఇంకా మీన రాశిలోకి వచ్చిన శుక్రుడు ఈ నెల ఫిబ్రవరి నుంచి ఇక అక్కడ దాకా ఉంటారు. ద్వితీయ స్థానం, ముఖ్యంగా ధన, కుటుంబ, వాక్ స్థానమైన ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఒక లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి, ఆర్థిక పరంగా శుక్రుడు మీకు హెల్ప్ చేస్తాడు. సో ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి ఇంకా 4 నెలలు ఉంటారు ఆయన. కాబట్టి ఒక లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి, ధనపరమైన విషయాల్లో చక్కగా మీకు ఒక మంచి ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నట్టయితే కుంభరాశి వాళ్ళకి ఏలిన నాటిసి నడుస్తూ వచ్చిన బాధలు ఫైనాన్షియల్గా ఉన్నా డెఫినెట్గా ఈ టైంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఫ్యామిలీలో కొంత మెంటల్ పీస్ని, అలాగే కుటుంబ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు మంచి ప్లెజర్
ప్లెజెంట్నెస్ని కూడా తీసుకొస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం అక్కడ రాహు చంద్రుడు కూడా ఉన్నారు వారం రావంలో. రాహు వల్ల కొంచెం డబ్బులు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. బట్ ఓకే, శుక్రుడు కూడా కొంత హెల్ప్ చేస్తుంటారు కాబట్టి ఈ టైంలో సంవాట్ బెటర్గా ఆర్థిక పరిస్థితి అనేది ఉంటుందని చెప్పవచ్చు. మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశికి చూస్తే తృతీయంలో చంద్రుడు యోగిస్తారు. ఆ మంగళ బుధవారాల్లో పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏ వర్క్ లోడ్ అయితే ఉంటుందో, ఏ వర్క్లో ఏ టార్గెట్స్ అయితే ఉంటాయో అవి వాటిని మీరు అకంప్లిష్ చేయడానికి తగ్గ స్ట్రెంగ్త్, ఆత్మస్థైర్యం మీ దగ్గర ఉంటుంది. బట్ ఉన్న ప్రాబ్లం ఇలా ఏంటంటే ఇదే కుజస్తంభన గురించి చెప్పుకున్నాం. కుజుడు మొన్నటి వరకు కర్కాటకంలో నీచులో ఉండి మళ్ళీ వక్రించి పశ్చిమ స్థానంలోకి వచ్చారు. సో ఎంత కష్టపడ్డా, ఎంత పోటీ పెట్టినా, ఎంత హార్డ్షిప్ చేసినా ఈ పంచమంలో ఉన్న కుజుడు కొంచెం రిట్రగ్రేషన్లో ఉండడం వల్ల చివరికి మీకు ఇన్వెస్ట్మెంట్లో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా, అండ్ మీరు చూపించిన క్రియేటివిటీలో, ఈవెన్ మీ జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయాల్లో కూడా ఇంత కష్టపడిన దానికి అంత పెద్ద ప్రతిఫలం లేదే అన్నట్టు ఉంటుంది. ఓకే, పెద్ద ప్రతిదానికి ప్రతిఫలం ఆలోచనలో, బట్ పంచమంలో ఉన్న కుజుడు వల్ల మాత్రం రిట్రగ్రేషన్లో ఉన్నారు కాబట్టి క్యారింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకోవటం, సంతానపరమైన విషయాల్లో పిల్లలు కొంచెం మొండి వైఖరి కానీ, పిల్లలు కొంచెం మొండిగేస్తున్నారని కానీ వాళ్ళ మీద ఎక్కువగా మీరు కోపం చూపించే ఆస్కారాలు, సిచ్యువేషన్స్ ఎక్కువ ఏర్పడటం, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా పెద్ద అనుకున్న ఫలితం ఉండకపోవటం, వీటి విషయాల్లో కొంచెం ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్గా ముందుకు వెళ్ళడం మంచిది కుంభరాశి వాళ్ళు. అదే గురు శుక్రవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ చతుర్థంలో చంద్రుడు ఉన్నారు, ఇక్కడ గురువు గారు కూడా ఉన్నారు. గురువు జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, రిట్రాగ్రేషన్లో ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఒక స్థిరత్వానికి సంబంధించి మీరు ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు, ప్రాపర్టీస్ గురించి కానీ, వెహికల్ గురించి కానీ, ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే గురుడు ఇక్కడ ఉన్నారో, సో కొంత లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి శుక్రుడు హెల్ప్ చేస్తూ ఉండటం వల్ల, చతుర్థ స్థానంలో కూడా గురుడు ఉండటం వల్ల, సో వాహనాలు కానీ ఎన్ని స్థిరాస్తులకి, ఫిక్స్డ్ అసెట్స్ గురించి ఆలోచనలు చేసే ఆస్కారాలు కూడా కుంభరాశి వారికి ఉన్నాయి. సో అలాగే వారాంతానికి మనం చూస్తే కుజ చంద్రుల కలయిక. సో ఈవెన్ చంద్రుడు యోగించరు, పంచమంలో యాక్చువల్గా ట్రాన్సిట్లో కుజుడు యోగించరు కాబట్టి వారాంతంలో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనందా చెప్పుకున్నట్టు అన్ని విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ అంటే వృత్తి ఉద్యోగాల్లో, సో ఆ రోజు పని ఏదైతే ఉందో ఆ రోజు టార్గెట్కి సంబంధించి మెయిన్గా శనివారం కావచ్చు, సో వర్క్ టార్గెట్స్ విషయంలో అయినా, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా కొంచెం కేర్గా డిసిషన్స్ తీసుకోవడం అనేది కుంభరాశి వారికి మంచిది. సో అలాగే ఈ రాశికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో గురుడు కూడా ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తాడు, టోటల్గా ఆయన బ్యాడ్ అని కాదు. పంచమంలో ఉన్న కుజుడు మాత్రమే ఎక్కువగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో బ్లాకింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి పంచమంలో కుజుడు ఇష్ట దైవారాధన, చక్కగా ఇష్టంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, కుజుడికి సంబంధించి ధరణీ గర్భ సంబోధ మంత్రాన్ని చదువుకోండి ఇష్టంగా. పంచమంలో ఉన్న ఈ కుజుడి యొక్క వక్రదోషం ఏదైతే ఉందో తప్పకుండా అది కూడా కొంతవరకు మీకు బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో ఆల్రెడీ రాశికి రవి బుధులు కూడా 1000 స్థాన సంచారంలో ఉన్నారు. వ్యాపారంలో కూడా కొంచెం ఖర్చులు అనేవి ఉండడం కానీ, కొన్ని ఖర్చులు అనేవి పెరుగుతుండడం కానీ, సో రవి బుధుల యొక్క 1000 స్థాన సంచారం వల్ల ఈ రాశికి సంబంధించి పెట్టుబడులు పెట్టినవి కానీ, లేకపోతే షేర్స్ ఇన్వెస్ట్మెంట్లో చేసినవి కానీ, వాటి వల్ల ఇక్కడ కొంతవరకు మనకి అంత ఉపయోగకరమైన విషయాలు ఏమి ఉండకపోవచ్చు. సో ఎందుకంటే రవి బుధుల యొక్క సంచారం మన ఖర్చునే సూచిస్తూ ఉంది యాక్చువల్గా రాబడి కంటే. శుక్రుడు మాత్రమే లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తున్నారు జాగ్రత్తగా. సో కాబట్టి కుంభరాశి వాళ్ళు కుజుడికి మాత్రం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి సంబంధించి మనకు కనిపిస్తుంది. 1, 2, 3, 4 సో రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం.
కాబట్టి ఆది సోమ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. వారం మనం చూసినట్టయితే కనుక చంద్రుని రాశిస్థాన సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ప్లెజెంట్ ప్లానెట్ ద వీనస్ శుక్రుడు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు. సో యాక్చువల్గా షష్టగ్రహ కూటమి ఏదైతే మనం చెప్పుకున్నాం మార్చి 29న అది ఏర్పడడానికి ఈయన ఫస్ట్ ఇక్కడ వచ్చి కూర్చుంటారు రాశిలోకి. సో ఇక్కడ నుంచి 4 నెలల పాటు ఉంటారు ఆయన. బట్ రాశిలో శుక్రుడు యొక్క సంచారం సంవాట్ అది ప్లెజెంట్ ప్లానెట్. శుక్రుడు జనరల్గా తీసుకుంటే రాశిలో చాలా వరకు కూడా మీరు కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి తీసుకురావడానికి శుక్రుడు ఇక్కడ ట్రై చేస్తాడు. అలాగే ఈ రాశిలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మీ అపీరెన్స్, మీ లుక్ అన్నీ కూడా మీరు చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ. అలాగే మంగళ బుధవారాల్లో మనం తీసుకున్నట్టయితే కనుక చంద్రుడి ద్వితీయ స్థాన సంచారం. సో ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఆల్రెడీ ఆ రాశిధిపతి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రాపర్టీస్ రీత్యా, వాహనాల రీత్యా, సో గృహపరమైన విషయాల రీత్యా ఖర్చులు అనేవి పెరుగుతుండటం, కుటుంబపరమైన విషయాలు కొంచెం ఫ్రస్ట్రేటివ్గా ఉండటం, మనకి ఇక్కడ గృహపరమైన విషయాలు గమనించదగిన విషయం. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. బట్ ఇక్కడ రాశ్యాధిపతి గురుడే వక్రంలో తృతీయంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ సడన్ జర్నీస్ కానీ, దూర ప్రయాణాలు కానీ, ఫ్రీక్వెంట్ జర్నీస్ కానీ గురు శుక్రవారాల్లో పడే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో విశేషం ఏంటంటే ప్రతిదీ కూడా చాలా కష్టపడి జర్నీ చేయాల్సి వస్తూ ఉంటుంది, కష్టపడి పని చేయాల్సి వస్తూ ఉంటుంది. రాశ్యాధిపతి గురుడే మరి తృతీయంలో ఎఫర్ట్స్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి ప్రతి దానిలో ఇంత నేను కష్టపడ్డ రోజు లేదురా బాబు అనేటట్టుగానే నడుస్తూ ఉన్నాయి జనరల్గా రోజులు. అలాగే గురు శుక్రవారాల్లో కూడా మీన రాశి వాళ్ళకి అలాగే ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అందాక నేను చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో గృహపరమైన విషయాల్లోనూ, డొమెస్టికల్ పరమైన విషయాల్లోనూ. సో పక్క నేను జాబ్ చూసుకోనా, ప్రొఫెషన్ చూసుకోనా, నా జాబు టెన్షన్ వినపడుతుంటే ఇంటికి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకోనా, గృహపరమైన విషయాల్లో వచ్చే ఈ యొక్క ఇష్యూస్నే నేను చూసుకోవాలా అని ఒక విధమైన ఫ్రస్ట్రేటివ్ అంటే అగ్రెసివ్ ఎమోషన్. చతుర్థ స్థానంలో చంద్ర కుజులు ఉండటం, వక్రించి ఉండటం వల్ల కొన్ని ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంచెం కూల్ డౌన్గా, కామ్ డౌన్గా మీన రాశి వాళ్ళు ఆలోచించుకోవటం ఈ టైంలో చాలా మంచిది. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి చక్కగా రవి బుధుల యొక్క గోచారం కలిసి రావడం, రవి లాభంలో ఉండటం, బుధుడు కూడా లాభంలో ఉండటం, వ్యాపారం కొద్దో గొప్ప కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపించడం, మీ శత్రువుల వల్ల, మీ ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళ వల్ల మీరు కొంచెం లాభపడే ఆస్కారాలు, ఆరోగ్యం కూడా కొంచెం ఈ యొక్క లాభస్థానం రవి వల్ల కొంచెం ఫేవర్గా ఉండే ఆస్కారాలు ఈ టైంలో మనకి ప్రత్యేకించి ఈ వారంలో కనిపిస్తున్నాయి. మీన రాశి వారికి మనకి చూసినట్టయితే కనుక ఈ టైంలో వివాహాది శుభకార్యాలు చూసే విషయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్స్ అనేవి ఉంటాయి, కానీ కొద్ది గొప్ప సరే కానీ బెటర్ అనేటట్టుగా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. అలాగే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి కూడా మనం ఎలా చెప్పుకున్నట్టు చాలా వరకు లాట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేది ఉద్యోగ స్థానానికి సంబంధించి, జాబ్ లేని వాడు జాబ్ ఎత్తుక్కోవడానికి సంబంధించి కావచ్చు, జాబ్లో ఉన్న వాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేయడానికి కూడా ఎక్కువ మీ సెల్ఫ్ ఎఫర్ట్స్. ఎవడో రాడు, ఎవడన్నా అడిగితే సెలవు పెట్టాను అంటాడు, ఏందో అర్థం కాదు అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ని దాటుకుంటూ మీన రాశి వాళ్ళు ఈ ఏలియన్ నాట్యంలో ముందుకెళ్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళకి అర్ధాష్టమ కుజ దోషం, వ్యయంలో శని, ఈ రెండు కొంచెం మేజర్ ఇష్యూస్. అర్ధాష్టమంలో కుజుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆయన సుబ్రహ్మణ్య స్వామికి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది ఈ వారం ప్రత్యేకించి. అలాగే ఏలినాటి శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వారికి ఉంటాయి. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.